జీహెచ్ఎంసీకి 2654 కోట్లు కేటాయిస్తే 1200 కోట్ల విడుదల చేశారని బారస ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడారు. ఓఆర్ఆర్ రుణానికి 2000 కోట్ల అభివృద్ధి పనులకు 500 కేటాయించారని చెప్పారు. ఓఆర్ఆర్ రుణం అభివృద్ధి కోసం హెచ్ఎండిఏకు నిధులు కేటాయించిన వాటిని ఖర్చు చేయలేదని విమర్శించారు. జలమండలికి 3385 కోట్లు కేటాయిస్తే రుణాలకి 800 కోట్లు విడుదల చేశారని, రాయదుర్గం నుంచి నడిచే మెట్రో రైలు సర్వీసును రద్దు చేశారు. పాత బస్సు నుంచి చేపట్టిన మెట్రోకు 1100 కోట్లు కేటాయిస్తే 300 కోట్ల కంటే తక్కువ ఇచ్చారు. మూసీ సుందరికడకు 1500 కోట్లు కేటాయిస్తే 80 కోట్లే విడుదల చేశారు. గత ఏడాది కేటాయించిన నిధులు కేవలం 25% విడుదల చేశారు. హైదరాబాద్ అభివృద్ధిని విస్మరించినట్లు గణాంకాల ద్వారా స్పష్టమైంది అని వివేకానంద విమర్శించారు. ఖ్యాతి మరి ఎంతో ఇమేజ్ ఉన్నటువంటి సిటీని పూర్తిగా విస్మరిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. అయితే ఈ యొక్క హైదరాబాద్ నగరం పైన ఒక విజన్ అంటూ ప్రభుత్వానికి ఉండాల్సిన అవసరం, బాధ్యత ఉంది. అది కూడా దీనిపైన సంపూర్ణంగా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. దీన్ని ఏ రకంగా ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను సందర్భంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. అయితే గత బడ్జెట్ గురించి నేను చెప్పాను అధ్యక్ష, దాదాపు 25% నిధులనే మరి కేటాయించి మిగతాది కూడా మరి ఇక్కడ కూడా ఖర్చులో కనపడలేదు. ఈ సంవత్సరం అధ్యక్ష జిహెచ్ఎంసీకి ఈసారి 7582 క్రోడ్స్ గవర్నమెంట్ జిహెచ్ఎంసీ డిమాండ్ చేస్తే దాంట్లో 3101 క్రోడ్స్ మాత్రమే కేటాయించి దాంట్లో 40%నే ఇస్తానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది అధ్యక్ష. ఈ పైసలు మరి ఈ డబ్బులు ఎలా ఇస్తారో అనేది కూడా దీంట్లో స్పష్టత లేదు. హెచ్సిటీ కోసానికి 4000 కోట్లు అడిగితే అధ్యక్ష 2654 క్రోడ్స్ మాత్రమే ఇచ్చారు అధ్యక్ష. భూసేకరణకు 400 కోట్లు అడిగితే అధ్యక్ష ఇచ్చింది 18 కోట్లు మాత్రమే అధ్యక్ష, అంటే కేటాయించింది. అంటే ఇక్కడనే అసలు సంగతి, అంటే సీరియస్నెస్ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ అనేది ఇక్కడనే అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే పనులకు 2654 కోట్లు కేటాయించారు కానీ భూసేకరణకు మాత్రం నిధులు కూడా సరిపోయేంటే 18 కోట్లు, 400 కోట్లు అడితే 18 కోట్లు ఇచ్చారంటే భూసేకరణ కాదని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. అంటే మళ్ళొకసారి ఇది కేవలము కాగితాలకి మాత్రమే సాటిస్ఫాక్షన్ చేసే విధంగా, క్షేత్రస్థాయిలో సాధ్యపడని విధంగా స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. ఈ రకంగా ఎట్లా ముందుకు పోతారని ఖచ్చితంగా మంత్రి గారు తన సమాధానంలో చెప్పాల్సిందిగా నేను వారిని డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా జలమండలి మీద అధ్యక్ష ఇప్పటికే 1500 కోట్ల రుణం ఉంది అధ్యక్ష. గోదావరి 2-3 దశల కింద మరో 2250 క్రోడ్స్ భారం మోపనున్నారు. 8000 క్రోడ్స్ అడిగితే 3385 క్రోడ్స్ మాత్రమే కేటాయించి పోయిన సంవత్సరం లాగానే మరి ఈ సంవత్సరం కూడా ముందుకు తీసుకెళ్లి అందులో కేవలం పోయినసారి కూడా సేమ్ ఇదే ఫిగర్ ఇచ్చారు అధ్యక్ష. కానీ దాంట్లో తిరిగి చెల్లింపు అంటే మా బ్యాంక్ రుణాలు కానీ దానికి కేటాయించి 800 క్రోడ్స్ తప్ప అభివృద్ధి పనులకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఇంకో ముఖ్యమైనటువంటి అంశం అధ్యక్ష, అంటే హైదరాబాద్ నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని మరి గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడు కేటీఆర్ గారు కూడా పురపాలక శాఖ మంత్రి ఉన్నప్పుడు 1062 కోట్లతో కాళేశ్వరం పథకంలో భాగమైనటువంటి కొండపోచమ్మ సాగర్ నుంచి 10 టీఎంసీలు గోదావరి జలాన్ని నగరానికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ ఈ ప్రభుత్వము 2-3 దశలంటూ మల్లన సాగర్ నుంచి 20 టీఎంసీ తరలించేందుకు రూపాయలు 7536 కోట్లతో టెండర్లు పిలిచింది అధ్యక్ష. అంటే 26 కిలోమీటర్ల దూరం ఉన్న కొండపోచమ్మ నుంచి కాకుండా దూరం ఉన్నటువంటి మల్లన సాగర్ నుంచి నీళ్లు తీసుకురావడానికి ఎవరి గురించి ఈ యొక్క ప్రయోజనం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి అధ్యక్ష. అసలు బోర్డు ఇప్పటికే దానిపైన 8000 క్రోడ్స్ పైగా ఆర్థిక లోటు ఉంది అధ్యక్ష. అలా జలమండలిపై 1000 కోట్లతో అయిపోయేదాన్ని అదనంగా 6000 కోట్లు అంటే 7000 కోట్లతో పెంచి మళ్ళీ బోర్డు పైన భారం మోపడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. అదేవిధంగా గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ల పాటు అధ్యక్ష గతంలో కూడా పూర్వం కూడా చూసాం, హైదరాబాద్ నగరంలో చూసాం, ఎప్పుడు చూసినా జలమండలి ముందు ఖాళీ కుండలతో ఖాళీ బిందులతో ధర్నాలు అధ్యక్ష. గతంలో స్వర్గీయ పి. జనార్దన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అక్కడ ధర్నాలు చేస్తుండే అధ్యక్ష. మేము చిన్ననాటి నుండి కూడా మొన్న ఎమ్మెల్యే వరకు కూడా ఏ సమ్మర్లో కూడా ధర్నాలు లేనటువంటి ఎండాకాలం లేదు అధ్యక్ష. అలాంటిది కేసీఆర్ గారు ప్రాతినిధ్యం నాయకత్వం తీసుకున్న తర్వాత మరి ఎప్పుడు కూడా నీటి సమస్య లేకుండా చక్కగా మంచి అంటే సంతృప్తికరంగా హైదరాబాద్ నగరం అంతా కూడా నీటి సరఫరా చేసినట్టు ఘనత వారికి ఉంది అధ్యక్ష. కానీ
మరి గత ఏడాది వర్షాలున్నా మా నగరంలో నీటి అయితే ఎందుకు వస్తుంది అధ్యక్ష? ట్యాంకర్లు ఎందుకు పెరిగిపోయినాయి? ట్యాంకర్ల డిమాండ్ ఎందుకు పెరిగింది? ఎందుకు ప్రభుత్వం దీనిపైన చర్య తీసుకోవడం ముందుకు వెళ్తా ఉన్నారు? గతంలో వారానికి 10 రోజులు ఒకసారి నీళ్ళు వచ్చేటువంటి సందర్భాలు ఉండే, కానీ కేసీఆర్ గారి హయాంలో ఇక్కడ కూడా బాగా లేకుండా మరి దాని సమస్య పరిష్కరించి మరి ముందుకు వెళ్ళిన తరుణంలో ఈ సంవత్సరం మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చే విధంగా కనపడుతోంది అధ్యక్ష. ప్రధానంగా ఈ యొక్క వ్యవస్థ నిర్వహణలో సక్రమంగా జరగట్లేదు అని స్పష్టంగా అర్థమవుతోంది. జలమండలి యొక్క వేసవి కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి అడుగులేస్తలేదు. ఇప్పుడు అడుగుతనేమో ఎండలు నెల ముందే మొదలయ్యాయని చెప్పి మరి ప్రకృతి మీద నెపం మోపడానికి ప్రయత్నం చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. నీటి వ్యవస్థ నిర్వహణ మరి సరైనటువంటి సమర్థత లేక ఈ నీటి సమస్యతోని, నీటి యొక్క షార్టేజ్తోని హైదరాబాద్ ఒక బ్రాండ్ ఇమేజ్ కూడా దెబ్బతినడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ నీటి సమస్యని ఇమీడియట్ గా పరిష్కరించడానికి మరి కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నారు అధ్యక్ష. గోదావరి 2-3 దశల్లో పూర్తయ్యేందుకు కనీసం 2-3 సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష. గోదావరి సెకండ్ అండ్ థర్డ్ ఫేజ్ పూర్తి కావడానికి సుమారు 2-3 సంవత్సరాలు పడుతుంది. అందుకే ప్రభుత్వం గతంలో తక్కువ వ్యయంతో రోజుకు 60 మిలియన్ గ్యాలన్ల కృష్ణా జలాలను తరలించేందుకు ఒక వెసులుబాటు ఉంది. ఇప్పుడు నాగార్జున సాగర్ నుంచి 3 దశల్లో రోజుకు 270 మిలియన్ గ్యాలన్ల కృష్ణా వాటర్ వస్తున్నాయి అధ్యక్ష. ఈ పథకం రూపొందించే సమయంలో అప్పట్లే 20% ఎక్సెస్ వెసులుబాటు అంటే కుషన్ పెట్టుకున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఎప్పుడైనా ఇట్లా సీరియస్ ప్రాబ్లం వస్తే మళ్ళీ స్కేర్ సిటీ ఉంటాయని. అంతే దాంట్లో భాగంగా ఒక పైప్ లైన్ లో రోజుకు 90 మిలియన్ గ్యాలన్ తీసుకొస్తున్నారు. ఇందులో 20% మనకి వెసులుబాటు అంటే దగ్గర మనకి రోజుకు 18 మిలియన్ల గ్యాలన్లు అదనంగా తీసుకురావచ్చు. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ సామర్థ్యం కూడా అదనంగా మనకి 20% ఉంది. ఇలా 3 దశల్లో అంటే 18 × 3 అంటే 54 మిలియన్ గ్యాలన్లు తీసుకురావచ్చు. ఇందుకు కేవలము ఖర్చు అయ్యేది 800 కోట్లు మాత్రమే. ఇవి ఖర్చు చేస్తే కోదండపూర్ నుంచి గుణగల్ మరి అక్కడ వరకు 4 పైప్ లైన్లు వేయవచ్చు. కేవలం 8 నెలల్లో పని పూర్తవుతుంది. అదే అధ్యక్ష, నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ రావడంతో మళ్ళీ 5 crores పెట్టి అప్పుడే ఎమర్జెన్సీ మోటార్లు పెడుతున్నారు. ఇప్పుడు నాగార్జున సాగర్ నీళ్ళు డెడ్ స్టోరేజ్ వచ్చింది కాబట్టి మనకి ఎమర్జెన్సీ వాటర్ కావాలి కాబట్టి మోటార్లు పెడుతున్నారు. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో 80% వరకు పనులు పూర్తి చేసినటువంటి సుంకిశాల పథకం పూర్తి అయితే డెడ్ స్టోరేజ్ కూడా